నమస్కారం. మనం డే అంతా ఎంత వర్క్ చేసినా సాయంత్రం అయ్యేసరికి ఇంటికొచ్చేసామనుకోండి, ప్రశాంతంగా ఉండాలనిపిస్తది కదా! అండ్ ఉదయాన్నే మనం లేచినప్పుడు కూడా ప్రశాంతమైన వాతావరణంలో లేస్తే చాలా బావుంటుంది కదా! ప్రస్తుతం నేను అలాంటి ప్లేస్‌లోనే ఉన్నానండి. బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. నాకైతే ఇక్కడి నుంచి అసలు రావాలనిపించట్లేదు. మరి ఎంత చెప్తున్నాను దేనికోసం అనుకుంటున్నారా? చూసారు కదా! జేఎం గ్రూప్ ప్రాపర్టీస్. సో, ఆ వెంచర్‌లో నేనున్నాను. ప్రశాంతమైన వాతావరణం. రోజు మన బిజీ స్కెడ్యూల్ కావచ్చు, ట్రాఫిక్‌లో హైదరాబాద్‌లో అటు, ఇటు తిరిగి అలసిపోయిన వాళ్ళకి అట్‌లీస్ట్ వీకెండ్స్‌లోనైనా మరీ అంత దూరం ఏం కాదు. సో, ఇక్కడున్న మనకి అంటే ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఇంకా డీటెయిల్డ్‌గా చెబుతూ ఉంటారు. బట్ నేను ఇంట్రో చెప్తున్నా. ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా ఉండాలి. ఆ ట్రాఫిక్ సౌండ్స్ కావచ్చు, పొల్యూషన్ ఎస్పెషల్లీ పొల్యూషన్ నుండి దూరంగా ఉండాలంటే ఇలాంటి ఒక మంచి ఏరియాలో ఒక మంచి విల్లా ఉండాలండి. అటువంటి విల్లాని మీకు అందించడానికి రెడీగా ఉన్నారు జేఎం గ్రూప్ ఆఫ్ ప్రాపర్టీస్ వాళ్ళు. ప్రస్తుతం సీఈఓ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడేసి వివరాలన్నీ కనుక్కుందామా? ఇంకెందుకు ఆలస్యం వచ్చేసేయండి. నమస్తే అండి. హలో అండి. ప్రసాద్ గారు, యెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విల్లాస్ ఏంటి, ఆ ప్రాపర్టీస్ ఏంటి పక్కన పెట్టేస్తే, ఈ ఓకే. క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. నాకు నైస్. ఎక్కడో ఒక విలేజ్కి వెళ్ళానేమో ట్రూ. ఆ ఫీలింగ్ వస్తుంది. కానీ ఇది హైదరాబాద్కి మరీ అంత దూరం ఏం కాదు యెస్. కదా. పక్కనే యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగానే హా, హైదరాబాద్ ఆల్రెడీ ఆల్మోస్ట్ పొల్యూట్ అయిపోయింది. అవును. బికాస్ ఆఫ్ ద ఆల్మోస్ట్ ఏంటండి, వెహికల్స్. కంప్లీట్ గా యెస్. పొల్యూట్ యెస్. అదంతా అయిపోయింది. మనం డే టు డే లైఫ్‌లో ఆల్రెడీ ఛాలెంజెస్ చేస్తున్నాము. అవును. సో, దానికి తగ్గట్టుగానే వి హావ్ ఎ లక్కీ. హైదరాబాద్‌కి ఉన్న లక్ ఏంటంటే ఓఆర్ఆర్. హ్మ్. దట్స్ ద బిగ్గెస్ట్ అసెట్ అన్నమాట. రైట్. ఈ ఓఆర్ఆర్ చుట్టుపక్కల ఎట్లా ఉంటుంది అట్మాస్ఫియర్, యూ హావ్ 2 థింగ్స్ లైక్ ఇక్కడ లివింగ్ స్టాండర్డ్‌కి తగ్గట్టు విలేజ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. కనెక్టివిటీ వితిన్ 1 అవర్, నాట్ మోర్ దెన్ 1 అవర్ లోపల హైదరాబాద్‌లో ఏ ప్లేస్‌కైనా వెళ్లి పని చేసుకోవచ్చు. యాక్చువల్‌గా నాకొచ్చిన డౌటే మీకు కూడా వస్తది. ఇప్పుడు మనం ఉండేది నాగోల్‌కి ఓఆర్ఆర్ అండి. ఎగ్జిట్ యెస్. నెంబర్ 10 దగ్గర మనం ఉన్నాం. సో, రాగానే కూర్చున్నాక నేను ప్రసాద్ గారితో మాట్లాడుతున్నప్పుడు అండ్ గ్రూప్ ఆఫ్ ప్రాపర్టీస్ చైర్మన్‌తో మాట్లాడుతున్నప్పుడు, "అరే! ఇది చాలా దూరం కదండీ! ఒక ఊరొచ్చిన ఫీలింగ్ ఉంది" అనంటే ఆయన చెప్పిన మాట చెప్పనా? త్రూ ఓఆర్ఆర్ అంటే ఓఆర్ఆర్ ఉంది కాబట్టి మనం గచ్చిబౌలి నుంచి ఇక్కడికి 20-30 మినిట్స్‌లో వచ్చేయొచ్చట. ట్రూ. అండ్ ఇక్కడ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ 20 మినిట్స్ అట. కరెక్ట్. రైట్. అవును. సో, నేనైతే కాస్త కన్‌ఫ్యూజ్ అయిపోయినా. హైదరాబాద్ ఎక్కడుంది? ఎక్కడికొచ్చేసాను నేను. బట్ లేదు. ప్రసాద్ గారు చెప్పినట్లు మనకున్న బ్లెస్సింగ్ అది. కరెక్ట్. నిజం చెప్పాలంటే బ్లెస్సింగే. యెస్. యెస్. ఓఆర్ఆర్ ఉంది కాబట్టి హైదరాబాద్‌లో మనం ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి అనన్నా 20-30 మినిట్స్‌లో వచ్చేయొచ్చు. అండ్ నేను మాట్లాడుతున్నప్పుడు మా కెమెరామెన్ మొత్తం విజువల్స్ అన్నీ చూపిస్తారు. మీకు కూడా ఒక విలేజ్‌కి వచ్చిన ఫీలింగే ఉంటది. అండ్ విల్లాస్ చూసానండి, సూపర్బ్ ఉన్నాయి. ప్రసాద్ గారు, మనం ఎంత చెప్పుకున్నా అసలు చూపిస్తే బెటర్ కదన్న ఫీలింగ్ ప్లీజ్ ఉంటది ప్లీజ్ కాబట్టి రండి. రండి మనం వెళ్తూ చాలా ఫెసిలిటీస్ మాట్లాడుకుందాం. ఉన్నాయి. ట్రూ. పదండి. సో, ప్రసాద్ గారు, మనం విల్లాస్ గురించి మాట్లాడడానికి ముందు మీ గురించి నేను చాలా విన్నానండి. మీ మీ చైర్మన్ సార్ మీ గురించి చాలా చాలా మాటలు చెప్పారు. సో, నాకు తెలుసు. బట్ మన వ్యూవర్స్‌కి తెలియాలి కదండీ. ఎందుకనంటే ఒక విల్లా మీద మనం ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు అసలు వీళ్ళేంటి? ఇంతకుముందు ఏం చేశారు? అండ్ ట్రస్ట్ వర్దీనా లేదా? అంతే కదా. ఇప్పుడు కోట్లు పెట్టి మనం కొనుక్కుంటున్నప్పుడు ఈ డౌట్స్ అన్నీ కూడా సహజమే. అండ్ మీరు జేఎం గ్రూప్ ఆఫ్ ప్రాపర్టీస్‌కి సీఈఓగా కూడా ఉన్నారు. Yes. రైట్. అసలు ఫస్ట్ మీ కోసం చెప్తారా? నా కోసం అలా మాట్లాడుకుందాం రండి. చెప్పనా మాట్లాడనా? ప్రసాద్ గారు, Ma'am. ఇది చూస్తే ఎంత బాగుందో కదా. యాక్చువల్‌గా ఈ మధ్య కాలంలో అంటే హైదరాబాద్‌లో ఉండేవాళ్ళు వెకేషన్స్‌కి విలేజెస్‌కి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతుంటారు. అవును. ఎందుకంటే మంచి పల్లె వాతావరణం, చక్కటి వాతావరణం కదా. కానీ నాకేమనిపించింది తెలుసా అండి, ఎంతో కొంత ప్లానింగ్ పెట్టుకుని ఇలాంటి చోట మనం విల్లా కొనుక్కున్నాం అనుకో, మన ఊరికి వెళ్ళక్కర్లేదు. అప్పుడప్పుడు పెళ్ళిళ్ళకి అవన్నీ ఎలానూ తప్పదు కాబట్టి. వీకెండ్స్ ఉంటుంది కదండి. ఇప్పుడు సాటర్డే సండే హాలిడే, రైట్. ఆ టైంలో ఊరికి వెళ్ళాలంటే కాస్త కష్టం. అవును. అది ఇలాంటి దగ్గరకు వచ్చామనుకోండి 2 డేస్ రిఫ్రెష్ అయిపోవచ్చు. మళ్ళీ మండే ఇంకా బాగా వర్క్ చేయగలుగుతాం. కరెక్ట్. ఏమంటారు? ట్రూ. చెప్పండి సార్, మీ గురించి చెప్పండి. యెస్. యాక్చువల్లీ ఐ యామ్ ఎన్ ఇంజినీర్ బేసికలీ. మ్హూ. ఇక్కడే చదువుకున్నాను. హైదరాబాద్లోనే చదువుకున్నారు. హైదరాబాద్లో కంప్లీట్ చేసి దాని తర్వాత ఇమీడియట్గా నేను మిడిల్ ఈస్ట్ వెళ్ళాను, దుబాయ్ వెళ్ళాను. ఓ, దుబాయ్లో ఆల్మోస్ట్ 19 ఇయర్స్ పనిచేశాను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో. 19 ఇయర్స్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వర్క్ చేశారు మీరు. 19 ఇయర్స్ ఐ వాజ్ స్టార్టింగ్ ఫ్రమ్ సైట్ ఇంజనీర్ టు ప్రాజెక్ట్ డైరెక్టర్. ఆహా. సో మల్టిపుల్ స్టేజ్లో పనిచేశాను యాజ్ అ డిజైనర్గా, ఎగ్జిక్యూషన్గా. మ్హూ. సో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఎట్ ఏ టైం హ్యాండిల్ చేశాను. సో ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఉంది కాబట్టి
నేనేమనుకున్నానంటే ఇక్కడ హైదరాబాద్ వచ్చి మనం ఇక్కడ బిజినెస్ చేయొచ్చు కదా అని. ఓకే. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే మల్లేష్ వాజ్ మై ఫ్రెండ్, యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు మా ఫ్రెండ్ అనమాట. సో నేను వచ్చేసరికి తను 10 years బ్యాకే కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి మంచి వెంచర్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటూ సక్సెస్ఫుల్గా చేస్తుంటే, సో నేను వచ్చాక ఇంకిద్దరం కలిసి కూర్చొని డిస్కస్ చేసి మనం ఇంకా బెటర్గా చేయాలి కదా. సో వాట్ వీ కెన్ డూ అని అంటే లాస్ట్ 1 year నుంచి మేము కలిసి చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో దాంట్లో భాగంగానే మనం లాస్ట్ ఇయర్ తలమతిపేటలో 17 acres లో విల్లాస్ ప్లాన్ చేసాము. 17 acres లో అది కొంచెం డిలే అయింది బికాస్ ఆఫ్ ద కరెంట్ సిచ్యువేషన్. సో ఇమీడియట్లీగా ఈ ప్రాజెక్ట్ని మళ్ళీ టేకప్ చేసుకొని సో ఇప్పుడు ఇది నడుస్తుంది. ఇది ట్రిప్లెక్స్ విల్లాస్. ఇవి ట్రిప్లెక్స్ విల్లాస్. సో మనం విల్లా దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ఒకసారి చెప్తారా? ఈ చెట్లు, ఈ మొక్కలు కదా, ఇవన్నీ మీ కన్స్ట్రక్షన్ లో భాగమే. అంటే మీరు ప్రీ ప్లాన్డ్ గానే ఉన్నారు, అంతే కదా? ఓకే. అంటే ఇవి చూస్తుంటుంటేనే ఒక విలేజ్ అట్మాస్ఫియర్ వస్తుంది అండ్ ఎంత పీస్ఫుల్ గా ఉందో. ఓకే, ఇప్పుడు మనం ట్రిప్లెక్స్ విల్లాస్ దగ్గరికి వెళ్ళిపోదామా? ఓకే. సో మాతో వస్తూనే మీరు అసలు ఇక్కడ ఉన్న ప్లేస్ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంది ఇవన్నీ ఒకసారి చూసేయండి. మంచి మంచి రోడ్స్ కూడా వేసారు. ఈ చెట్టు చూసారా ఎంత బాగుందో? చూసారా? ఇవన్నీ ఎక్కడి నుంచి తెప్పించారండి? ఇవన్నీ ఇక్కడ లోకల్ గానే తెప్పించాము. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఈ ప్రాజెక్ట్ ని సస్టైనబుల్ గా డెవలప్ చేస్తున్నాం. మీరు అన్నట్టుగానే ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేస్తూ దాన్ని అధిగమించి ఇంకొక 10 years వరకు కూడా బెస్ట్ లైఫ్ ఇవ్వాలి. సో దట్ కమ్స్ అండర్ సస్టైనబిలిటీలో వస్తుంది. ఆ సస్టైనబిలిటీలో మనం ఎలక్ట్రిసిటీని ప్రాపర్ గా వాడటం తగ్గించుకొని వాడి అసలు 0 కరెంట్ బిల్ ఇచ్చేలాగా ప్లాన్ చేస్తున్నాం. 0 కరెంట్ బిల్ ఎలానో మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. చెప్తాను నేను. ప్లాంట్స్ తర్వాత వాటర్ సప్లై కూడా మినిమైజ్ చేసి వాడాలి. సో వేస్ట్ వాటర్ కాకుండా మనం వాడాలి. డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఏం చేస్తున్నాం అంటే ఎస్టీపీస్ మనకు ఈ 110 విల్లాస్ కి కంప్లీట్ డ్రైనేజ్ సిస్టమ్, సఫిస్టికేటెడ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. ఎస్టీపీ ప్లాంట్ ఉంది మనకి. ఈ డ్రైనేజ్ ని ఇక్కడే ట్రీట్ చేసి ఆ ట్రీట్ వాటర్ ని మళ్ళీ ప్లాంటేషన్ కి వాడుతున్నాము. సో ఓన్ ఎస్టీపీస్ ఉన్నాయి ఇక్కడ. చాలా టెక్నాలజీని వాడుతున్నారు. ప్లాంట్స్ దగ్గర నుంచి రోడ్స్ దగ్గర నుంచి మీరు చూడొచ్చు ఎంత బాగుందో. ప్లాంట్ కి వచ్చేసరికి ఇంక ఇది జస్ట్ 30% కూడా అవ్వలేదు. యు ఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. లైక్ ఏంటంటే ఇక్కడ మెయిన్ మీకు చెప్పాల్సింది ఏంటంటే కంప్లీట్ ఇండియన్ ప్లాంట్స్ వాడుతున్నాం మనం. కంప్లీట్ ఇండియన్ ప్లాంట్స్, 100% ఇండియన్ ప్లాంట్స్. ఏవైతే మన నేచర్ కి తట్టుకొని ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయో, 1000 సంవత్సరాల నుంచి ఏ పెస్టిసైడ్స్ వాడకుండా అవన్నీ మనం చెట్లనే వాడుతున్నాం. మన దగ్గర ఒక PhD స్కాలర్ ఉన్నారు, ఆయన కూడా మన ఫ్రెండ్. సో అతను ఒకసారి ప్రాజెక్ట్ కి ఇన్వైట్ చేసిన తర్వాత మేము డిస్కస్ చేస్తూ ఉంటే లెట్ us ఇంప్లిమెంట్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ అనగానే ప్రతిదీ కొత్తది అడాప్ట్ చేయాలి. సస్టైనబిలిటీ సైడ్ వెళ్తున్నాం కాబట్టి దట్ కమ్స్ వాటర్, ఎలక్ట్రిసిటీ, నేచర్ ఇవన్నీ ఉండేలాగా దాంట్లో భాగంగానే మనం ఈ ప్లాంటేషన్ కూడా మనం అది డెవలప్ చేస్తున్నాము. సో మీరు చూసారు కదండి, మొత్తం మన సాయిల్ కి తగ్గట్టు, మన నేచర్ కి తగ్గట్టు ఇవన్నీ మన ప్లాంట్స్. ఎక్కడి నుంచి వేరే దేశాల నుంచి తీసుకొచ్చిన ప్లాంట్స్ కాదు. ఇన్ జనరల్ గా మనం ఇట్లా విల్లాస్ చూసినప్పుడు లేకపోతే ఇండిపెండెంట్ హౌసెస్ చూసినప్పుడు వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా ఈ ప్లాంట్స్ తీసుకొస్తున్నారు. బట్ ఇక్కడ మాత్రం అది లేదు. మన సాయిల్ కి తగ్గట్టు మన ప్లాంట్స్ 100% మీరు యూజ్ చేశారు. తెలంగాణ ప్లాంట్స్, ఇండియన్ ప్లాంట్స్. సో వేర్ ఇట్ ఇస్ సూటబుల్ మన నేచర్ కి, మన ఈ సాయిల్ కి సెట్ అయ్యేది వితౌట్ ఎనీ పెస్టిసైడ్స్ ఆటోమేటిక్ గా పెరగగలిగే శక్తి ఉన్న ప్లాంట్స్ అన్నమాట. దాంట్లో మోస్ట్ ఆఫ్ ది థింగ్ ఆల్మోస్ట్ 30% మెడిసినల్ ప్లాంట్స్ వాడుతున్నాం. మిగతా 30% సీజనల్ ఫ్రూట్ ప్లాంట్స్ వాడుతున్నాం. సో కలర్ఫుల్ గా ఉండేలాగా, ఈ మనకి అరోమా ఉండేలాగా, సో సీజనల్ ఫ్రూట్స్ వచ్చేలాగా కమింగ్ నెక్స్ట్ ఒక 5-6 years తర్వాత కంప్లీట్ అయిన తర్వాత పిల్లలకి, చిన్నపిల్లలు ఎవరన్నా ఉన్నా వాళ్ళు ఎక్కడికో వెళ్ళి ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. సీజనల్ ఫ్రూట్స్ కూడా దొరకని పరిస్థితి ఉంది ఇప్పుడు ఊరు పిల్లలకి. ఎక్కడ జామకాయలు అంటే అన్ని పండించేసినవి వేరే వేరే దగ్గర నుంచి తీసుకొస్తారు. అవి ఒక రకంగా చెప్పడానికి టేస్ట్ కూడా లేవు కదా, మనకు పెట్టాలన్న భయం అవుతుందండి. ఇప్పుడు మనకు డాక్టర్స్ ఏం చెప్తారు, ఫ్రూట్స్ తినాలి అని చెప్తారు. బట్ ఆ ఫ్రూట్స్ పైన ప్రతి లేయర్ కెమికలే. సో తినే పరిస్థితి కూడా లేదు. ఇదంతా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉండిందండి. అండర్ కన్స్ట్రక్షన్ లోనే చూసారా మనకి ఎన్ని తెలుస్తున్నాయో. సో ఫస్ట్ మనం ప్రసాద్ గారు విల్లా దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది. మొత్తం ఏంటండి కన్స్ట్రక్షన్ కి వచ్చేసరికి ఇది మొత్తం 9 acres ఎక్స్టెంట్ లో మన 110 విల్లాస్. 9 acres లో
110 villas, 110. 3 variants, major variants 3 ఉన్నాయి. ఓకే. 160 square yard, ఆహా 175 square yard, ఆహా 234 square yard లో ఉన్నాయి. The shape is same, construction is same, ఓకే only sizes తగ్గుతుంది. ఓకే రైట్ నాకు అర్థమైంది. ట్రిప్లెక్స్ విల్లాస్ అన్నమాట. ట్రిప్లెక్స్ విల్లాస్. ఆ. సో మనం ఇదంతా మీరు చూడొచ్చు, మా కెమెరామెన్ చూపిస్తారు మీకు. Okay. మనం ఇక్కడ ఒక డెమో విల్లా ఉంది, సో అక్కడికి వెళ్ళిపోదాం. ఈ లోపు అసలు కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది అనేది చూసేసేయండి. మనం డెమో విల్లా దగ్గరికి వెళ్ళిపోదాం ప్రసాద్ గారు. Okay. సో చూసారు కదండి, 9 acres లో 110 ట్రిప్లెక్స్ విల్లాలు కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుందో మీరు చూసారు కదా. సో ఎవరైనా కొనాలి అని అనుకునే వాళ్ళకు, లేదు అని అంటే అసలు విల్లా ఎట్లా ఉంటుంది అనే ఒక ఐడియా కోసము వీళ్ళు ఒక డెమో విల్లాని అయితే కన్స్ట్రక్ట్ చేసేసారండి. అక్కడైతే నేను ఉన్నాను, వెళ్దామా లోపలికి? వెళుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో వెళ్ళేటప్పుడే చూసారా ఎంత ఆహ్లాదకరంగా ఇక్కడ ఉన్న ప్లాంట్స్ అండ్ ఒక కార్ పార్కింగ్ వచ్చింది, రైట్? సో విల్లా చూస్తూ మాట్లాడేద్దాం. ప్రసాద్ గారు, అసలు విల్లా ఎలా ఉంటుంది కన్స్ట్రక్ట్ అయిన తర్వాత? Okay. మాకున్న ఇంట్లో ఉన్న ఫర్నిచర్కి సంబంధించి అయితే ఎట్లా డిజైన్ చేసుకోవాలని ఒక డౌట్ ఉంటుంది కాబట్టి ఇంటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు ఏమేమి వాడారో కూడా మాట్లాడుకుందామండి. Okay, sure. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసారా ఎంత పెద్ద డోర్ ఉందో. సో ఆల్రెడీ ఇది ఇంటీరియర్ చేపించేస్తారు. సో మీకు నచ్చిన వాళ్ళ దగ్గర మీకు నచ్చిన డిజైన్లు అయితే మీరు ఇంటీరియర్ చూసేచ్చు. బట్ నేను ఇల్లు స్ట్రక్చర్ అయితే చూపిస్తున్నా. ఒక చిన్న కరెక్షన్. చెప్పండి. యాక్చువల్లీ ఇది మోడల్ హౌసే, ఓకే. బట్ దిస్ ఇస్ నాట్ ఫర్ డిస్ప్లే. ఎందుకు అని అంటే ఇది చేసేటప్పుడు మనం చాలా ఇంప్లిమెంట్ చేసాం. ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు సస్టైనబిలిటీ, ఓకే. హోమ్ ఆటోమేషన్ సిస్టమ్, ఈ టెక్నాలజీ మనం చాలా వరకు ఇంజనీరింగ్ అప్డేట్స్ తీసుకొని ఇది జస్ట్ ఆఫీస్గా వాడుతున్నాము. మళ్ళీ పక్కన ఇంకొకటి తయారు చేస్తున్నాం. కొత్త ఐడియాస్ అన్ని ఇంప్లిమెంట్ చేసి ఇంకొక మోకప్ తయారు చేస్తున్నాం. దట్ విల్ బి గోయింగ్ టు రెడీ ఫిబ్రవరిలో రెడీ అవుతుంది. అక్కడ మీరు అన్నీ చూడొచ్చు. ఏంటి, సోఫా ఎక్కడ ఉంటుంది, డైనింగ్ ఎక్కడ ఉంటుంది, కిచెన్ హౌ ఇట్ ఇస్ లుక్స్, బెడ్. సో ఓన్లీ ది మోడల్, ఇది మోడల్ మీకు ఎట్లా కావాలంటే అట్లా మీరు పెట్టుకోవచ్చు. ఇది జస్ట్ నౌ వి ఆర్ యూజింగ్ అన్ ఆఫీస్. కాకపోతే మీకు ఒక కంప్లీట్ ఐడియా వస్తుంది. రైట్. సో మళ్ళీ మనం ఫిబ్రవరిలో వస్తాము. వచ్చిన తర్వాత అసలు ఎట్లా ఉంది ఏంటి అనేది కంప్లీట్ గా మీకు సెటప్ అన్నమాట, ఇంక్లూడింగ్ ద ఫర్నిచర్. ఓకే, ఇంక్లూడింగ్ ఫర్నిచర్. డన్. సో ఇప్పటికైతే ఇది చూద్దాం. Yes. సో పెద్ద మెయిన్ డోర్ వచ్చింది. ఓకే, ఇక్కడ ఒక పెద్ద లైక్ గ్లాస్ డోర్ ఇది. Yes. ఇప్పుడు చాలా మందికి డ్రీమ్ అండి ఇది కదా. అవును. బయట వాన పడుతున్నప్పుడు మెయిన్ డోర్ వేసి గ్లాసెస్ అంటే కర్టెన్స్ తీసేసి బయట నుంచి వాన చూస్తూ ఉంటే ఎంత బాగుంటుంది. అండ్ ఇంకొకసారి నేను ఈ బయటకు వచ్చేస్తున్నాను. స్టెప్ అవుట్ అయితే మీరు చూసారు ఎంత మంచి గార్డెన్ ఉందో. ఎంత ఫీట్ ఉంటుందండి ఇది? ఇది 6 feet. 6 feet ఉంది. గార్డెన్. సో గార్డెన్ వేసుకోవచ్చు. ఇట్లాగా కావాలంటే ఇక్కడ ఒక 2 chairs వేసుకోవచ్చు. Yes. ఈవినింగ్ టైంలో కాఫీ తాగడానికి, లైక్ చిట్ చాట్ పెట్టడానికి, పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది. ఓకే, లోపల ఫస్ట్ నాకు ఇల్లు చూసిన తర్వాత ఒకలాంటి ఉత్సాహం వచ్చేసింది. ఎందుకు ఇట్లా చేసామంటే న్యాచురల్ లైట్ కంప్లీట్ గా రావాలి. డే లైట్ లో మనం ఎలక్ట్రిసిటీ వాడకుండా ఉండటానికి డిజైన్ చేసాం. ఓకే. సో ప్రసాద్ గారు, మనం కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుతునేటప్పుడు ఇప్పుడు ఎవరైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉన్నానండి, హైదరాబాద్లో జాబ్ చేసుకుంటున్నా, నా భరోసా అంతా మీ మీద పెట్టేసి కన్స్ట్రక్షన్ మీకు ఇచ్చేసా. అసలు మీరు ఎలాంటి మెటీరియల్ వాడతారు, ఎక్కడి నుంచి తెస్తారు? ఇప్పుడు మనం ఊరికి వెళ్ళామనుకోండి, ఒక 100 సంవత్సరాల ఇల్లు అంటారు. ఈ మధ్య కాలంలో ఆ స్పాన్ పడిపోయింది, 30-40 yearsకి వచ్చేసాయి. అదే మొన్నే కట్టాము అప్పుడే బీటలు వాడుతున్నాయి అంటున్నారు. అవునా కదా? కొన్ని ఇళ్ళలో అయితే 5 yearsకి ఆ క్రాక్ వచ్చేస్తుంది. సో మేము మీ మీద భరోసా పెట్టి మీకు అప్పచెప్పినప్పుడు మీరు ఎలాంటి మెటీరియల్ వాడతారు? ఎగ్జాక్ట్లీ, నాట్ ఓన్లీ మెటీరియల్ ఒకటే కాదు. మనం ఇక్కడ ఇది చెప్పాను కదా, ఇది మోడల్ హౌస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మనం దీన్ని రీప్లేస్ చేసాం. ఇంకో కొత్త మోడల్ హౌస్ విత్ ద ఫర్నిచర్ ఇవ్వాలి, ఎందుకంటే చాలా యాడ్ ఆన్స్ అయినాయి కాబట్టి అని చెప్పాము. సో అంత క్వాలిటీ మేము మెయింటైన్ చేస్తున్నాం మీకు చెప్పొచ్చు. రైట్. సో 100% క్వాలిటీ వాడుతున్నారండి. ఏదైనా మీరు ఎవరైనా క్లయింట్ అయినా సరే, మా దగ్గర ఎట్లా ఉందంటే మేము వీడియోస్ తీస్తున్నాం. ఇప్పుడు ఫూటింగ్స్ చేసాం కదా, దాని కంప్లీట్ పిక్చర్ వీడియోస్ ఉంటాయి. అసలు ఎంత ఫూటింగ్ ఎట్లా చేసాము, వాడే స్టీల్ ఎంత, బీమ్ ఎంత, ఈ ఇటుకలు ఎంత. ఎందుకంటే అందరికి ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఉండకపోవచ్చు, బట్ అట్లీస్ట్ ఫోటోగ్రాఫ్స్ వాళ్ళకి అర్థం చేపిస్తాయి. ఇన్ కేస్ వాళ్ళతో ఎప్పుడైనా డిస్కస్ చేసుకున్నా ఎలాంటి బ్రిక్ వాడుతున్నారు, బ్రిక్ సైజ్ ఎంత, ఎన్ని ఇంచెస్, వాల్ సైజ్ ఎంత, ప్లాస్టర్ సైజ్ ఎంత, సిమెంట్ క్వాలిటీ ఏంటి,
రెడీమిక్స్ క్వాలిటీ ఏంటి, హా. ఇవన్నీ మనం పిక్చర్స్ తీస్తూ వీడియోస్ తీస్తూ ఆల్బమ్ తయారు చేస్తున్నాం. మ్మ్. ఏ క్లయింట్ అయినా వస్తే వాళ్ళకి కంప్లీట్ మన మీటింగ్ హాల్లో కూర్చోబెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మ్మ్. కన్స్ట్రక్షన్ క్వాలిటీ, కనెక్టివిటీ, ఫెసిలిటీ, ఒక ఫ్యూచర్ 10 years తర్వాత విల్లాలో మనం ఏమనుకుంటున్నామో అవి అడాప్ట్ చేస్తున్న టెక్నాలజీ కూడా చూపిస్తాం. జనరల్గా ఇప్పుడు మనం ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ అయిపోతుంది అనుకోండి, 10-20 years అయ్యేసరికి మోడల్స్ మారిపోతున్నాయి. సో మనకు అదైతే బాగుండు అని అనిపిస్తుంది. సో ప్రసాద్ గారు చెప్తున్నట్టు మీకు అలాంటి చేంజెస్ ఏవైనా ఉన్నా సరే ఆ ఫ్లెక్సిబిలిటీ ఇస్తూ ఇంకో కనీసం ఒక 50-60 years వరకు ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా, అంతే కదా? True. సో అట్లాంటి కన్స్ట్రక్షన్ Minimum, చేస్తున్నారు. yes, correct. ఓకే, సో ఇది ఒక మంచి హాల్ వచ్చింది, ఆఫీస్ యూజ్ కాబట్టి ఇట్లా వాడారు. ఓకే, నెక్స్ట్ ఇది ట్రిప్లెక్స్ విల్లా, రైట్? Triplex villa. ట్రిప్లెక్స్ విల్లా పైన 2 floors వెళ్దాం. ఉన్నాయి, ఇది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్ లో మనకు పెద్ద హాల్ వచ్చింది, రైట్? డ్రాయింగ్ హాల్, డైనింగ్, ఇది డైనింగ్, కిచెన్, ఎస్ ఇది డైనింగ్, ఇది హాల్, ఇది హాల్, అది డ్రాయింగ్, రైట్? సైడ్ కిచెన్, ఇది ఒక బెడ్రూమ్, పేరెంట్స్ బెడ్రూమ్. ఇది ఒక బెడ్రూమ్. సో మన గ్రౌండ్ ఫ్లోర్ లో హాల్ చూసాము, డైనింగ్ ఏరియా చూసేసాము, ఇది ఒక బెడ్రూమ్. అవును, పేరెంట్స్ బెడ్రూమ్ ఉండొచ్చు, మన ఇష్టం. మనంతా పైకి షిఫ్ట్ అయిపోదాం అనుకుంటే ఎవరైనా గెస్ట్లు వస్తే పై వరకు పెట్టుకోకుండా ఏదో గెస్ట్ రూమ్ లో పెట్టుకోవచ్చు. Correct. అండ్ ఇది ఒక వాష్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్, రైట్? చాలా బాగుంది. అండ్ మరీ చిన్నగా లేదు, మరీ పెద్దగా కూడా లేదు, కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మనకి కిందే కిచెన్ కూడా వచ్చింది కదండి. కిచెన్ కింద. ఓకే, కిచెన్ కూడా వెళ్ళిపోదాం. ఓకే, సో ఇక్కడ మనకి లిఫ్ట్ ప్రొవిజన్ వస్తుంది, ఇక్కడ లిఫ్ట్, ఓకే, ప్రొవిజన్ వస్తుంది. కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చా? ప్రొవిజన్స్ అన్ని ఇచ్చేస్తారు. సో అదే ఇంతకు ముందు ప్రసాద్ గారు చెప్పినట్టు ఒక 10 years తర్వాత ఈ చేంజెస్ అయితే బాగుండనే డౌట్ ఉండకూడదు. ఇక్కడ ఒక లిఫ్ట్ ప్రొవిజన్ ఉండింది, మీకు కావాలని అంటే పెట్టుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఇట్లా కూడా మీరు ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, కొంతమంది అట్లీస్ట్ ఇలా అయినా ఒక ఏమంటారు ఎక్సర్సైజ్ లాగా ఉంటది, ఎక్కి దిగితే బెటర్ అని కూడా చాలా మంది ఆలోచిస్తారు. ప్రతిదీ లిఫ్ట్ ఉంటే మళ్ళీ నొక్కి వెళ్తాం పైకి అని. కిచెన్కి వెళ్దాం రండి ప్రసాద్ గారు. సో ఈ కిచెన్ అయితే అంటే మన ప్రస్తుతానికి ఆఫీస్ కి వాడతాం, బట్ మన కిచెన్ అయితే ఇది చాలు. ఏరియా రైట్, చాలా బాగుంది. ఇప్పుడు అన్ని కిచెన్లన్నీ ఒకరిద్దరు ఉండేవే కదండి, కదా? ఓకే, ఇక్కడ చిన్న సిట్అవుట్ లా కూడా మనం వేసుకోవచ్చు, చాలా ఏరియా పెద్దగా ఉంది కదా. ఆ, దీన్ని మీరు నెక్స్ట్ మాకప్ రెడీ అయిన తర్వాత విత్ ఫర్నిచర్ చూస్తారు కాబట్టి కంప్లీట్ అప్పుడు ఐడియా. ఇంకొంచెం ఒక ఐడియా వస్తుంది. ఇది మనకి వాష్ ఏరియా వాష్ ఏరియా, ఓకే, సైడ్ 2 సైడ్ మనకి 4 sides కంప్లీట్ విల్లా మనకు వాక్ వే ఉంది. ఓకే, సో 4 sides కూడా మనము వాక్ చేయొచ్చు. బాగుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ వెళ్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తాం. ఓకే ప్రసాద్ గారు, సో మనకి ఇంకొకసారి మన వ్యూవర్స్ కి ఒక ఐడియా కోసం నేను చెప్తున్నాను. కింద ఒక హాల్ వచ్చింది, డైనింగ్ ఏరియా వచ్చింది, ఒక బెడ్రూమ్ వచ్చింది, ఒక కిచెన్ వచ్చింది, రైట్? సో ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం, ఇది ట్రిప్లెక్స్ కాబట్టి ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చాం. ఓకే, ఫస్ట్ ఫ్లోర్ లో ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి? ఫస్ట్ ఫ్లోర్ లో 2 bedrooms, 2 bedrooms ఉన్నాయి. మాస్టర్ బెడ్రూమ్, ఒక చైల్డ్ బెడ్రూమ్. ఓకే, ఇది మాస్టర్ బెడ్రూమా? మాస్టర్ బెడ్రూమ్ లెఫ్ట్, అది కిడ్స్ కి. కిడ్స్ బెడ్రూమ్. ఓకే, సార్ చూసేద్దామా? కానీ అది ఇప్పుడు ఆఫీస్ కి వాడుతున్నాం. ఆఫీస్ కి వాడుతున్నారు కాబట్టి నేను ఓపెన్ చేయట్లేదు. అండ్ ఫిబ్రవరిలో వాళ్ళది డెమో ఒకటి వస్తుంది కాబట్టి అప్పుడు కంప్లీట్ గా మనం చూడొచ్చు. ఇది ఒక బెడ్రూమ్. సైజ్ కోసం చూడాలంటే చూపిస్తాను. ప్రసాద్ గారు, రైట్, ఇది ఆఫీస్ కు వాడుతున్నారు కాబట్టి నేను ఓన్లీ సైజ్ చూపించడం కోసమే ఈ బెడ్రూమ్ కి వచ్చానండి. ఓకే, సైజ్ చూసారు ఎంత పెద్దది ఉందో? మాస్టర్ బెడ్రూమ్, రైట్? మాస్టర్ బెడ్రూమ్. ఓకే, దీన్ని మనం కనుక కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నట్లయితే వండర్ఫుల్ ఉంటుందండి. అండ్ ఇక్కడ వ్యూ కోసం అయితే మనం విండోస్ కూడా చూడొచ్చు, రైట్? సో మాస్టర్ బెడ్రూమ్ అయిపోయింది కాబట్టి మనం కిడ్స్ బెడ్రూమ్ చూద్దామండి. ఓకే, దానికన్నా ముందు బాల్కనీ చూడండి ఎంత బాగుందో. సార్ జనరల్గా ఇప్పుడు అందరికి బాల్కనీస్ మంచిగా ఉంటే చాలండి, కిచెన్ మంచిగా ఉండి బాల్కనీ మంచిగా ఉంటే చాలు, ఫిదా. ఇది దేవుడి రూమా? పూజా రూమ్. పూజా రూమ్, ఓకే, ఇది పూజా రూమ్. కూర్చొని విజువల్ తీసుకో. బాల్కనీ చూసారా ఎంత బాగుందో? సో యాక్చువల్గా ఇప్పుడున్న కన్స్ట్రక్షన్స్ చూస్తూ ఉంటే మంచి బాల్కనీ, మంచి కిచెన్ ఉంటే చాలు, ప్రశాంతంగా టీవీ చూస్తూ. ఓకే, ఇప్పుడు అంతా ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఫొటోస్ అండి, వ్యూ ఎలా ఉంటది, ఇలా మొక్కలు వేసుకుని వాన పడుతున్నప్పుడు ఇక్కడ కూర్చుని కాఫీ తాగడానికి ఇది ఉంటే చాలు, రైట్? బెడ్రూమ్ ఎంత చిన్నగా ఉన్నా పర్లేదు, అడ్జస్ట్ అవుతాం కదా. అవును, చాలా బాగుంది.
తగ్గట్టుగానే మనం ఇది ఇట్లా చేసాము. కూర్చోవచ్చు ఇక్కడ హాయిగా. మనకు కనిపిస్తున్నవన్నీ కన్స్ట్రక్షన్ అవుతుంది కదండి, అవును. ఎప్పటికి కంప్లీట్ అవుతుంది అంటారు? ఇందులో ఒక 40 విల్లాస్ మనం నెక్స్ట్ మేలో ఇస్తున్నాము. 26 మే 25 మే సార్ అయిపోతుంది. 25 మేకి ఒక 40 విల్లాస్ 100% రెడీ ఉంటుంది ఆక్యుపెన్సీకి రెడీగా. రిమైనింగ్ 15 ఒక 1 ఇయర్ 1.5 ఇయర్. అండ్ మీరు కూడా రెడీ టు ఆక్యుపెన్సీ లానే చేస్తున్నారు కదా? అవును, రెడీ టు ఆక్యుపెన్సీ. ఓకే, ఇప్పుడు బుకింగ్స్ చేసుకుంటే ఓకే, మనం దాని పేమెంట్స్ని బట్టి వాళ్ళ మోడ్ ఆఫ్ ఆక్యుపెన్సీ టైమింగ్ని బట్టి ఏ విల్లా ఎవరికి కేటాయించాలి. కొంతమందికి సపోజ్ దే వాంటెడ్ టు గో ఫర్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే 2 ఇయర్స్ ప్రాజెక్ట్లో ఇస్తున్నాం. కొంతమందికి తొందరగా అకామిడేషన్ కావాలి, ఎక్విప్మెంట్స్ కావాలి అనుకుంటే మేలో ఇస్తున్నాం. సో కొంతమంది క్యాష్ త్రూ వస్తున్నారు, కొంతమంది బ్యాంక్ లోన్స్ వస్తున్నారు. సో అట్లా డిఫరెంట్. సో ఎట్లానో మనం ఈవినింగ్ టైంలో ఇక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టచ్చు కాబట్టి మనం కూడా ఇక్కడ కొన్ని ముచ్చట్లు పెడదామండి. ఓకే, షూర్. ఓకే, ఇప్పుడు ఒక విల్లా తీసుకోవాలనుకుంటున్నారు, అన్ని ట్రిప్లెక్సే పెట్టారా మీరు? అవునండి, అన్ని డూప్లెక్స్ కాదు. డూప్లెక్స్ లేవు. ఓకే, సో కొంతమంది బ్యాంక్ లోన్కి వెళ్తూ ఉంటారు, ఇంతకుముందు మీరు చెప్పినట్టు. కొంతమంది క్యాష్ పెడదాం అనుకుంటారు. సో ఎవరి ఐడియాలజీ వాళ్ళది, ఎవరి బడ్జెట్ వాళ్ళది, రైట్? సో నంబర్ ఆఫ్ పీపుల్ మీ దగ్గరికి వస్తూ ఉంటారు కాబట్టి ఏ ఏ కేటగిరీస్ వాళ్ళు మీ దగ్గరికి వస్తున్నారు, వాళ్ళకి మీరు ఎలాంటి ఫెసిలిటీస్తో ఇస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన దగ్గర మల్టిపుల్ క్లయింట్స్ వస్తున్నారు. సో లైక్ ఇది ఒకటి వచ్చేసి మనకు 2 crores నుంచి స్టార్ట్ అవుతుంది. ద మినిమం వచ్చి 1.8 crore నుంచి స్టార్ట్ అవుతుంది. మినిమం 1.8 నుంచి 3.5 వరకు ఉన్నాయి. సో మల్టిపుల్ టైప్ ఆఫ్ క్లయింట్స్ వస్తున్నారు. అబ్రాడ్ బేస్డ్ ఉన్నారు, లోకల్ హైదరాబాద్లో బిజినెస్ పీపుల్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, లైక్ పొలిటీషియన్స్ అట్లాంటి వాళ్ళు ఉన్నారు. సో మనం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ని ఐజ్ ఫ్రెండ్లీగా డిజైన్ చేసాం. యాజ్ మచ్ ఐజ్ ఫ్రెండ్లీ అనమాట. ఫ్యూచర్ కన్సిడర్ చేస్తూ, సస్టైనబిలిటీ అడాప్ట్ చేస్తూ, బడ్జెటరీ ఫ్రెండ్లీ కూడా. ఇప్పుడు ఎంతమంది అంటే బడ్జెట్ ఎట్లా ఉంది వాళ్ళ దగ్గర, సపోజ్ సర్టన్ అమౌంట్ ఉంది, మనకి వాళ్ళకి ప్లాన్ ఇస్తున్నాం. ఇన్వెస్ట్మెంట్ ఎట్లా చేయాలి, ఈ కన్స్ట్రక్షన్ టైమింగ్ ఎంత, మనకి ఫస్ట్ ఫేజ్లో 40 రెడీ అవుతుంది, సెకండ్ ఫేజ్లో అనదర్ 50 రెడీ అవుతుంది. సో అట్లా ఏ ఫేజ్లో వాళ్ళు ఫిక్స్ అవుతారు, దాంట్లో వాళ్ళ బడ్జెట్ ఎట్లా ఉంది, వీళ్ళు బ్యాంక్ లోన్కి వెళ్తున్నారా, క్యాష్ ఏమైనా ఉందా, వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి, చాలా మందికి ఊళ్ళల్లో పొలాలు ఉంటాయి, ఇప్పుడు అక్కడ వరకు వెళ్ళి మనం చూసుకోవడం, దీనికన్నా కూడా ఇన్ కేస్ దాన్ని తీసేసి హైదరాబాద్ ఇన్వెస్ట్ చేస్తే ఇంకా బెటర్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటూ ఉండేది హైదరాబాద్లో, అంటే సిటీలో ఉంటారు. ఇలాంటి కాస్త అవుట్స్కట్స్లో ఇలాంటి ఒక విల్లా కొనుక్కుని, రైట్, వీకెండ్స్లో వచ్చి కాస్త చిల్ అయ్యేలా పెట్టుకుంటూ ఉంటారు. సో వాళ్ళు ఏంటి, కొంచెం అమౌంట్ పెట్టుకుంటారు, జాబ్స్ చేస్తూ ఉంటారు, ఈఎంఐ బేస్కి వెళ్తూ ఉంటారు. సో మరి బ్యాంక్ లోన్స్కి మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా? మన దగ్గర బ్యాంక్ లోన్ ఉన్నాయండి, 4-5 బ్యాంకులు, రిపీటెడ్ బ్యాంకులు అప్రూవల్స్ ఉన్నాయి. సో వాళ్ళ ప్రొఫైల్ ఒక యాక్సెప్టెన్సీ ఉంటే ఇమీడియట్ గా బ్యాంక్ లోన్ అయిపోతుంది. అప్ టు 80% వరకు వస్తుంది. అప్ టు 80% వరకు బ్యాంక్ లోన్ వస్తుంది. కొంతమంది క్లయింట్స్ బుక్ చేస్తారు ఆల్రెడీ, బ్యాంక్ లోన్ రాదు. ఓకే. సో అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒక 3-4 బ్యాంక్స్ వీళ్ళకి టైఅప్ ఉంది కాబట్టి అది కూడా చాలా ఈజీగా అయిపోతుంది. 80% వరకు మీకు ఈ ప్రాపర్టీ పైన లోన్ అయితే వస్తుంది. క్లియర్ టైటిల్స్ ఉన్న ప్రాజెక్ట్ ఇది. సో ఆల్రెడీ అప్రూవల్స్ ఉన్నాయి, తీసుకున్న క్లయింట్స్ ఉన్నారు. ఇప్పుడు మనకి రెరా అప్రూవ్ కావాలి, ఓకే, సో ల్యాండ్ వాల్యూ ఎట్లా పడుతుంది, ఇదే ల్యాండ్ మీద ఒక 2-3 పేర్లు ఉన్నాయేమో, ఇలా రకరకాల డౌట్స్ కూడా ఉన్నాయి కదా, ఏం చెప్తారు? ఇది క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్, మనకి హెచ్ఎండి అప్రూవల్స్ ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎల్బీ నగర్ అప్రూవల్స్ ఉన్నాయి కన్స్ట్రక్షన్స్కి. సో ఎవరైనా తీసుకోవాలనుకున్నా వాళ్ళకి ఫస్ట్ లీగల్గా మనం క్లియరెన్స్ ఇస్తాం. మన లీగల్ అడ్వైజర్ సైట్లోనే ఉంటారు. ఎవరైనా క్లయింట్స్ వస్తే ఫస్ట్ ఫేజ్ వాళ్ళు ఫస్ట్ చూస్తారు, ఫ్యామిలీతో డిస్కస్ చేసుకుంటారు, వాళ్ళకి ఎట్లా వీలవుతుంది, అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో వెళ్తున్నారా, ఆక్యుపెన్సీ కోసం వెళ్తున్నారా, లేక 2 years తర్వాత ఉండటానికి ప్లాన్ చేస్తున్నారా, అవన్నీ అయిన తర్వాత మన లీగల్ అడ్వకేట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రతి డాక్యుమెంట్. ఈ లింక్ డాక్యుమెంట్, ఈ డాక్యుమెంట్ ఎప్పటి నుంచి ఎవరి మీదకి వచ్చింది, హెచ్ఎండి అప్రూవల్ ఎట్లా ఉన్నాయి, రేరా యాక్సెప్టెన్స్ ఎంతవరకు ఉంది, జిహెచ్ఎంసీ అప్రూవల్ ఎంతవరకు ఉంది, అవన్నీ అయిన తర్వాత మనం ఫస్ట్ అడ్వాన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇమీడియట్గా తీసుకొని ఏదో చేయడం కాదు. ఇట్స్ లాంగ్ ప్రాజెక్ట్, 110 villas. ఒక్కసారి కనుక మీరు ఈ ప్రాజెక్ట్లోకి స్టెప్ ఇన్ అయితే ఫస్ట్ కన్సల్ట్ అయ్యేది మీరు లీగల్ అడ్వైజర్. కరెక్ట్. చాలా మంది దగ్గర ఇది లేదు, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లోపలికి స్టెప్ ఇన్ అవ్వగానే ఒక లీగల్ అడ్వైజర్ మీ దగ్గరికి వస్తారు. మీ బడ్జెట్ ఎట్లా ఉంది, మీరు బ్యాంక్ త్రూ వెళ్దాం అనుకుంటున్నారా, క్యాష్ వెళ్దాం అనుకుంటున్నారా, అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, దాన్ని బట్టి మొత్తం కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అండ్ రెరా అప్రూవల్ గురించి మాట్లాడతారు, జిహెచ్ఎంసీ గురించి మాట్లాడతారు, అండ్ హెచ్ఎండిఏ గురించి కూడా మాట్లాడతారు. అన్ని మాట్లాడి డాక్యుమెంట్స్ ఇచ్చి సైట్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అమ్యూనిటీస్ ఎలా ఉన్నాయి, రైట్, సో అవన్నీ ఇచ్చిన తర్వాత సాటిస్ఫైడ్ అయిన తర్వాతనే అడ్వాన్స్. ఓకే. సో ఇక్కడ మనకి టీ టైం ముచ్చట్లు అయిపోయాయి, ఇంకా మనకి చూడడానికి
ఉండడానికి విల్లా ఉంది కాబట్టి అవి చూస్తే మిగతా మాటలు మాట్లాడుకుందాం. సో ప్రసాద్ గారు బెడ్రూమ్ అయిపోయింది, మనం కిడ్స్ రూమ్ చూద్దాం. చైల్డ్ బెడ్రూమ్. ఓకే, సో కిడ్స్ కి ఇది చాలా బాగుంది, సరిపోతుంది కిడ్స్ కి. స్టాండర్డ్ సైజ్, అక్సెప్టెన్స్ సైజ్, స్టాండర్డ్ సైజ్. మనకి మీకు అదే చెప్పాను, మీకు ఫర్నిచర్ వచ్చిన తర్వాత కంప్లీట్ వ్యూ వస్తుంది. అసలు బెడ్ ఎక్కడ ఉంది, కబోర్డ్స్ ఎక్కడ ఉన్నాయి. సో అదకి వాష్రూమా? ఇది వాష్రూమ్, అటాచ్ వాష్రూమ్. ఇక్కడ కూడా మనకు వార్డ్రోబ్స్ వచ్చాయి. సో డ్రెస్సింగ్ ఏరియా కమ్ వాష్రూమ్. ఎస్, డ్రెస్సింగ్ ఏరియా అండ్ వాష్రూమ్. ఇది కంప్లీట్ మోడిఫై అవుతుంది. మీ వాష్రూమ్స్ ఏదైతే చూస్తున్నారో దీని మీద చెప్పారు కదా, యాడ్ ఆన్స్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త తయారు చేస్తున్నాం కదా, సో కంప్లీట్ అప్డేట్ అవుతుంది. మీరు ఇప్పటికీ నెక్స్ట్ కి చాలా చేంజెస్ వస్తాయి. సో విత్ ఫర్నిచర్ అంటున్నారు కాబట్టి మీరు అప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది. సైజ్ సరిపోతుందా, ఎట్లా ఉంది, కిడ్స్ రూమ్ సరిపోతుంది యాక్చువల్గా. మనం ఎప్పుడు కూడా ఫర్నిచర్ పెట్టిన తర్వాత దాని లుక్ తెలుస్తుంది, ఫైనల్ లుక్ వస్తుంది కాబట్టి బయట చూస్తే మనకి ఏదో అనిపిస్తూ ఉంటుంది. సో మనము ట్రిప్లెక్స్ విల్లా కాబట్టి నెక్స్ట్ ఫ్లోర్ వెళ్ళిపోతున్నాం. సో మనకి స్టెప్స్ దగ్గర కూడా లైట్స్ ఇచ్చారు కదా, ప్రొఫైల్ లో లైట్స్ ఏదో అంటారు, ప్రొఫైల్ లైట్స్. ఇప్పుడంతా ప్రొఫైల్ లైట్స్ వచ్చాయి, ప్రొఫైల్ లైటింగ్. అవును, ట్యూబ్ లైట్స్ ఇవన్నీ జమానా అయిపోయింది. ఓకే, సో దిస్ ఇస్ ఆల్సో కంట్రోల్ బై మొబైల్స్. ఏ కలర్ చేంజ్ అవ్వాలంటే RGB లైట్స్ వచ్చేసాయి. ఇవి కూడా మనకి వీ కెన్ కంట్రోల్, ఇవన్నీ చేయొచ్చు అన్నమాట. మీకు ఈవినింగ్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మార్చేసుకోవచ్చు విత్ వన్ క్లిక్. ఓకే, సో ఫసాడ్ లో కూడా మనం లైటింగ్ పెడితే దాని కలర్ కూడా మార్చొచ్చు. సో వి ఆర్ మనం థర్డ్ ఫ్లోర్ లో, సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాం. ఫస్ట్ అందరికి నచ్చేవి ఇవి బాల్కనీస్. yes, the end వ్యూ. నేనైతే రోజు ఇక్కడ కూర్చున్నట్లు ఆడేదాన్ని. మీ కంప్లీట్ సన్లైట్ 100% సన్లైట్ వస్తుంది బిల్డింగ్ లోకి. ఓకే, మార్నింగ్ లేచా మీరు కర్టన్ ఓపెన్ చేస్తే, కర్టన్స్ కూడా మనం కర్టన్ మోటార్స్ వాడుతున్నాము. ఎంతసేపు మనం కూర్చొని లాగాల్సిన అవసరం లేదు. బిఫోర్ యూ కమ్ ఇన్ జస్ట్ వన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతుంది. కానీ నేనైతే రోజు ఇట్లా అనడానికి ఇష్టపడేదాన్ని, ఆడుకోవచ్చు రోజు ఇలా నేనైతే వాటికన్నా కూడా ఇలా అనడానికి ఇష్టపడతాను. సో ఫస్ట్ బాల్కనీ చూద్దామండి. ఇక్కడ ఒక టాయిలెట్ ఉంది మనకి. ఓకే, ఇక్కడ ఒక వాష్రూమ్ ఇచ్చారు. ఓకే, వాష్రూమ్ ఇచ్చారు. ఇక్కడ మనం ట్రెడ్మిల్, సైక్లింగ్, జిమ్ కోసం వాడొచ్చు. జిమ్ చేయొచ్చు ఇక్కడ మనం. దిస్ ఇస్ స్పెషల్లీ ఫర్ జిమ్ అన్నమాట. జిమ్. సో మార్నింగ్ ఇక్కడ మనం ఒక ట్రెడ్మిల్, ఒక సైక్లింగ్, అక్కడ డంబెల్స్ ఇక్కడ పెట్టుకొని అక్కడ వ్యూ చూస్తూ పక్కింటి వాళ్ళకి హాయ్ చెప్తూ వాళ్ళని కూడా మోటివేట్ చేస్తూ, అండ్ మన హ్యాండ్స్ కోసం ఇట్లా అంటే అది కూడా ఎక్సర్సైజ్. చాలా బాగుంది. సో ఇది మన ఓపెన్ టెర్రస్ పైకి వచ్చామండి. ఇక్కడ ఒక చిన్న వాషింగ్ ఇది కూడా మనం అప్డేట్ చేసాము. ఇక్కడ పరగలో వస్తుంది, పరగలలో ఓపెన్ సిట్టింగ్. ఇక్కడ ఒక బార్ కౌంటర్. బార్ కౌంటర్ ఉందంట. మనలో చాలా మందికి ఫేవరెట్ ప్లేస్ అది. బార్బిక్యూ పాయింట్, బార్ కౌంటర్, నేచురల్ బార్బిక్యూ పాయింట్ పెట్టుకోవచ్చు, బార్ పెట్టుకోవచ్చు. ఇదంతా కూడా ట్రెడిషనల్ గా మొక్కలు, గ్రాస్, అట్లా పూజలు అన్ని ఇటు పెట్టుకుంటాం. ఈ సైడ్ అంతా మన కల్చర్ పెట్టుకుంటాం, బార్ పెట్టుకుంటాం. ఓకే, బార్బిక్యూ పెట్టుకుంటాం. ఏది మిస్ చేయం. అక్కడ ట్రెడిషనల్గా ఉంటాం, ఇక్కడ మనకు నచ్చినట్టుగా ఉంటాం. బాగుంది కదా. ఓకే, అండ్ ఈవినింగ్ టైమింగ్స్లో ఇక్కడ ఉంటే ఎంత టైర్డ్ అయిపోయినా, ఇంటికి వచ్చాక బాస్ ఏమన్నారు, ప్రాజెక్ట్ వర్క్ ఏంటి, ఇవంతా ఏమి రావు. ఇంకా అక్కడ గేట్ లో ఎంటర్ అవ్వగానే మీ మైండ్ అన్ని మర్చిపోతాం, థాట్స్ అన్ని చేంజ్ అవుతా ఉంటాయి. వన్స్ మనం మెయిన్ గేట్ దగ్గర కనుక స్టెప్ ఇన్ అవ్వగానే అన్ని మర్చిపోతాం. ఎందుకంటే ఆ నేచర్ అట్లా ఉంది కదండి. నేచర్ అబ్బా, పక్కనే గుట్టలు. సో కంప్లీట్ నేచర్ అన్నమాట. ఓఆర్ఆర్ మనకి ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ అవే. హైదరాబాద్ లోకి సిటీలోకి ఎంటర్ అవ్వడానికి మీకు 20 to 30 minutes పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమీర్పేటలో ఉన్న వాళ్ళు గచ్చిబౌలి వెళ్ళాలనుకోండి, సిటీలోనే 1.5 hour పైన పడుతుంది. మనం ఓఆర్ఆర్ నుండి వచ్చేసామంటే ఇంకా తక్కువ టైమే పడుతుంది. ఇంత పీస్ఫుల్ అట్మాస్ఫియర్, నేచర్ ఇవన్నీ మనం ఎంజాయ్ చేయొచ్చు. టెక్నికల్ పాయింట్స్ ఏంటంటే ఓఆర్ఆర్ పక్కన డెవలప్మెంట్స్ అనేది చాలా ఫాస్ట్ గా జరిగిపోయినాయి. వెస్ట్ సైడ్
నార్త్ సైడ్ కూడా జరిగింది. ఇప్పుడు కొంచెం బ్యాలెన్స్ ఏదైనా ఉందంటే ఈస్టే. మరి ఇప్పుడు సేమ్ ఓఆర్ఆర్కి 1.5 కిలోమీటర్ ఏరియాలో 10-15 కోట్లు 20 కోట్లకు ఒక విల్ల రావట్లేదు. సేమ్ ఏరియా, సేమ్ మోడల్, సేమ్ కన్స్ట్రక్షన్. సో ఇక్కడ మనకి ఏంటంటే వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ యాజ్ అన్ ఎక్స్పర్ట్గా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, అయితే నాట్ లెస్ దెన్ 3-4 ఇయర్స్ ఈ ఏరియా హెవీగా పెరిగిపోతుంది. అంటే విల్లా కల్చర్ వచ్చేస్తుంది కాబట్టి 2 కోట్లు అంటే చాలా తక్కువ. కంపేరిటివ్ హైదరాబాద్ ఇట్ సెల్ఫ్లోనే మనకి ఇంత చేంజ్ ఉంది. సో ఇట్స్ హైలీ డిమాండెడ్. మనకు వచ్చే క్లయింట్స్ ఎట్లా ఉన్నారంటే వన్ షాట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీస్ చూసేసి, ఏరియా చూసేసి ఇమీడియట్గా బుకింగ్ ఇస్తున్నారు. రైట్. ఆ పాయింట్ చాలా నేనే టెంప్ట్ అవుతున్నా, అబ్బాయి ఇక్కడ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. టైంలో మనకి మంచి రిటర్న్స్ వస్తాయి. అంటే క్యాలిక్యులేషన్స్ అండి. అబ్బా ఇప్పుడు అంత దూరం వెళ్ళాలా అని ఒక క్యాలిక్యులేషన్ మనం మిస్ అవ్వడానికి లేదు. మనం ఫర్ ఎగ్జాంపుల్ మన ఆఫీస్ వచ్చేసి బేగంపేట్, అమీర్పేట్లో ఉందనుకోవచ్చు. సారీ, అట్లా ఎందుకు, మనం ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లోనో, గచ్చిబౌలిలోనో, హైటెక్ సిటీలోనో మన ఆఫీస్ ఉండింది. మనం వచ్చేది బేగంపేట్, అమీర్పేట్ అనుకోండి. అక్కడి నుంచి ఇక్కడికి ట్రాఫిక్లో రావడానికి మినిమం 1 hour 1.5 hour పట్టినా ఆశ్చర్యపోకలేదు. అదే మీరు ఓఆర్ఆర్ ఎక్చేస్తే ఇది 20 minutesలో వచ్చేయచ్చు. సో మనకి ఈ డిస్టెన్స్ వల్ల మనం ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఫ్యూచర్, మన నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఫ్యూచర్. ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఆల్మోస్ట్ క్రౌడెడ్ అయిపోయింది. మీకు ఒక మాల్ కట్టాలన్నా మీకు 10 times థింకింగ్ చేయాలి యాజ్ అ ఇన్వెస్టర్ అండ్ అ బిల్డర్. సేమ్ టైం గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇవ్వాలంటే కావాల్సిన పార్కింగ్ లేదు, అక్కడ మన ఎవాక్యుయేషన్ ప్లాన్స్ కరెక్ట్ గా లేవు, ఎందుకంటే కంజెషన్ వల్ల. ఫైర్ హజార్డస్, ఫైర్ సేఫ్టీ టర్మ్స్ అండ్ కండిషన్ ఫాలో చేయడం కూడా కష్టంగా ఉంది. ఇప్పుడు ఓఆర్ఆర్ పక్కన మీరు ప్రతి ఫ్యూచర్ వాట్ వీఆర్ యాజ్ ఎక్స్పర్ట్ గా మనం ఏం థింక్ చేస్తున్నాం అంటే ఫ్యూచర్ లో ఏ మాల్స్ అయినా, ఎనీ స్కూల్స్, కాలేజెస్, ఇంకా ఎనీ లైక్ ఆఫీసెస్, ఐటీ ఆఫీసెస్ కానీ ఏ ఆఫీస్ వచ్చినా కూడా ఓఆర్ఆర్కి బేస్ చేసుకొని ప్రాపర్గా ప్లాన్ చేసి ఉంటాయి. సో అట్లీస్ట్ మన ఓల్డ్ టైంలో ఏదైతే మిస్టేక్స్ జరిగినాయో అవి మళ్ళీ జరగకుండా ప్లాన్స్ ఇస్తున్నారు. వర్కింగ్ ఆన్ ఇట్. సో ఫ్యూచర్ లో కూడా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఛాన్సే లేదు. ఇప్పుడు మీరు ఇది 9 acres లో చేస్తున్నారండి, 110 villas ఉన్నాయి. ఇప్పుడు వాటర్ ఫెసిలిటీ గురించి ఎట్లా? ఇప్పుడు మన హైదరాబాద్ అంటేనే వాటర్ ఇబ్బంది అండి. ఇక్కడ చూస్తేనే అన్ని కొండలు గుట్లు కనిపిస్తున్నాయి నాకు. వాటర్ ఎట్లా? మనకి మున్సిపల్ వాటర్ ఉన్నాయి. మనకి ఏంటంటే ఈ 110 villas కి మనం వాటర్ సిస్టమ్ ఎట్లా అంటే న్యూమాటిక్ వాటర్ సిస్టమ్ అనమాట. న్యూమాటిక్ వాటర్ సిస్టమ్ అంటారు. ఇది అండర్ గ్రౌండ్ పంపింగ్ సిస్టమ్. ఇది ప్రెషర్ తో పనిచేస్తుంది, పంప్ సెట్ తో పనిచేస్తుంది. మనకి ఇంతకుముందు ఎట్లా అంటే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్ ఉండేవి. ఆ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ గ్రావిటీతో వచ్చి ఇంటింటికి వెళ్ళేవి. తర్వాత కింద ఒక సంప్, మళ్ళీ పైనుంచి వాటర్ ట్యాంక్ ఒకటి, అక్కడ నుండి ఇట్లా సప్లై అయ్యేది నార్మల్ పద్ధతిలో. ఇది ప్రెషరైజ్డ్ వాటర్ సిస్టమ్ అన్నమాట. సో ఆ సిస్టంలో ఎట్లా అంటే మనం కొన్ని గేజ్ సెట్ చేస్తాం, మన బార్ సెట్ చేస్తాం, ఎంత ప్రెషర్లో వెళ్ళాలి, సడన్ ప్రెషర్ ఎక్కడ ఉంది మనకి. ఇప్పుడు 110 విల్లా వాటర్ ట్యాంక్ కి దగ్గర ఉన్న విల్లాస్ కి ఎంత ప్రెషర్ ఇవ్వాలి, లాస్ట్ లో ఉన్న వాళ్ళకి విల్లాకి ఎంత ప్రెషర్ ఇవ్వాలి, అవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఆ ప్రెషర్ గేజెస్ పెట్టి ఆ పంపింగ్ సిస్టమ్ ద్వారా మనకి విల్లాకి వాటర్ వస్తుంది. సో మనకు వాటర్ ఇబ్బంది లేదు, ఉండదు 100%. అండ్ ఇంకొకటి బిల్డింగ్ లో కూడా ఇప్పుడు మనకి ట్రిప్లెక్స్ కదా, నార్మల్ గా ఏంటంటే టెక్నాలజీ వాడక ముందు పైన ఒక వాటర్ ట్యాంక్ ఉంటే పై ఫ్లోర్ లో కొద్దిగా ఎక్కువ వచ్చేవి, తక్కువ వచ్చేవి, కింది ఫ్లోర్ లో ఎక్కువ వచ్చేవి. ఎందుకంటే మనం ప్రెషర్ క్యాలిక్యులేట్ చేయలేదు, ప్రెషర్ గేజెస్ వాడలేదు, పంపింగ్ సిస్టమ్ అనేది క్యాలిక్యులేట్ చేయలేదు బిల్డింగ్ లో. ఇప్పుడు అన్ని చేస్తున్నాం అది. ఓకే. అండ్ ఇంకొకటి, సో డ్రైనేజ్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది? ఇంతకుముందు మీరు ఒకసారి చెప్పారు, ఒకసారి మన ఆడియన్స్ కోసం. డ్రైనేజ్ మనకి ఏంటంటే ఈ 110 villas డ్రైనేజ్ కంప్లీట్లీ సీవరేజ్ నెట్వర్క్ ఉంది మనకి. ఈ సీవరేజ్ నెట్వర్క్ ఎట్లా చేసామంటే డైరెక్ట్ గా మున్సిపల్ కి కనెక్ట్ చేయకుండా ఓన్ ఎస్టీపీ ఉంది ఇక్కడ మనకి. సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంది. కంప్లీట్ ఏరియా డ్రైనేజ్ ట్రీట్ అయిన తర్వాతే ఆ వేస్ట్ వాటర్ మాత్రమే బయటకు వెళ్ళింది. మళ్ళీ ట్రీట్ అయిన వాటర్ మనకి ప్లాంటేషన్స్ కి వాడతాం ఆ వాటర్ ని. సో ఇబ్బంది లేదు, బెస్ట్ క్వాలిటీతో ఉంది. అండ్ మీరు ఇంతకు ముందు ఒక మాట చెప్పారు, 0% ఎలక్ట్రిసిటీ. ఇది మనం ఏంటంటే దట్ ఈస్ ఆల్సో మన అడాప్షన్ లో యాడ్ ఆన్స్ లో భాగంగా మనం ప్రతి విల్లాలో ఒక 6 to 10 kV సోలార్ పెట్టి కెపాసిటీ ఉందన్నమాట మనకి. సో అది ఇప్పుడు మనం వర్కౌట్ చేస్తున్నాం. అది సోలార్ కనుక పెట్టి 110 విల్లా సోలార్ పాయింట్ని కామన్గా కనెక్ట్ చేసుకొని ఒక గ్రిడ్ కనుక చేస్తే ఈ ఆటోమేషన్ ద్వారా మనం కన్జంప్షన్ని లెస్ చేస్తే, అంటే మనం ఆక్యుపెన్సీ ఉన్న దగ్గరే లైట్ వచ్చేలాగా. సపోజ్ మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయామంటే కొన్నిసార్లు ఏదైనా లైట్ వదిలేస్తే అట్లే ఉండిపోయింది. ఇప్పుడు అట్లా కాదు, మెయిన్ డోర్ లాక్ చేయగానే ప్రతి ఎక్విప్మెంట్ లాక్ అయిపోయింది. ఇప్పుడు మనం హోటల్స్ లో చూస్తూ ఉంటాం, ఒకసారి మనం కనుక కార్డ్ పెట్టామంటే మనం వేసినా వేయకపోయినా అన్ని ఆఫ్ అయిపోతాయి. సో ఆ సిస్టమ్ మీరు ఇక్కడ కూడా సిస్టమ్ వాడేస్తే మన కన్జంప్షన్ అనేది తగ్గుతుంది కాబట్టి సస్టైనబిలిటీ పెరుగుతుంది.
సో ఈ సోలార్ వల్ల మనకి ఏదైతే జనరేట్ అవుతుందో పవర్, ఆ ఎక్సెస్ జనరేషన్ కూడా మనం గ్రిడ్ త్రూ గవర్నమెంట్కి ఇచ్చేలాగా కూడా ప్లాన్ చేయొచ్చు. అండ్ సోలార్ ప్లాంట్ కూడా మీరు పెట్టేలా ఛాన్స్ వీఆర్ యాడింగ్ ఆన్ ఇట్. ఓకే. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం యాడ్ ఆన్స్ అవుతుంది. మనకు 1.5 year ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేసరికి ఈ యాడ్ ఆన్స్ అన్ని ఇచ్చి బెస్ట్గా ఇద్దామండి. దట్ ఈస్ ఆల్ ఎక్స్టర్నల్ అన్నమాట. అండ్ ఇంకొకటి అండి, అమ్యూనిటీస్ కోసం చెప్పండి. మనకు పిల్లలు ఆడుకోవడానికి పార్క్ కావాలి చిన్నగా, పెద్దవాళ్ళు వాక్ చేయడానికి ఒక మీటింగ్ రూమ్ ఉంది, ఇందులో కూర్చొని మాట్లాడండి. మీటింగ్ రూమ్ ఉందా? అంటే ఇది సరే, దిస్ ఇస్ మళ్ళీ ఇది మనకి హోమ్ థియేటర్, హోమ్ థియేటర్ రూమ్. ఇప్పుడు మనకి ఆఫీస్ కాబట్టి ఇది మనం మీటింగ్ టేబుల్ గా వాడుతున్నాము. యాక్చువల్ గా అయితే ఇది మనకి హోమ్ థియేటర్ రూమ్ ఇన్ 3rd floor. ఇప్పుడు మనం ఇక్కడ ఇంకొక మీటింగ్ పెడదాం, అది కూర్చోండి. సో ఇది హోమ్ థియేటర్ రూమ్ అనమాట. కంప్లీట్ మనకి నెక్స్ట్ విల్లాలో 2 months లో సెట్ అవుద్ది. కౌంటర్ అసలు థియేటర్ ఎట్లా ఉంటుంది, సీటింగ్ ఎలా ఉంటుంది, అకస్టిక్ సిస్టమ్ ఎలా ఉంటుంది. సో అది కూడా సౌండ్ ఇంజనీర్స్ వచ్చి వర్కౌట్ చేస్తున్నారు. మామూలుగా ఏదో థియేటర్ పెట్టేయటం కాకుండా అసలు దాని డిజబుల్స్ ఎంత ఉండాలి, క్వాలిటీ, పిక్చర్ క్వాలిటీ ఎలా ఉండాలి, వ్యూబుల్ ఎంత దూరం ఉండాలి, ఎన్ని సీట్స్ ఉండాలి చేస్తున్నాం దాని మీద. ఇప్పుడు అమ్యూనిటీస్ కోసం చెప్తారా సార్? ప్రసాద్ గారు, మనం విల్లాస్ గురించి ఉన్న ఫెసిలిటీస్ గురించి మాట్లాడేసుకున్నాం కదా, ఆల్మోస్ట్ కవర్ చేసాం. ఇప్పుడు మనం అమ్యూనిటీస్ గురించి చెప్దాం. ఇప్పుడు ఏంటి, బయటకు వచ్చిన తర్వాత ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో కాసేపట్లో వాక్ చేయాలనిపిస్తుంది, ఏదైనా క్లబ్ హౌస్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, చిన్న చిన్న బర్త్డే పార్టీస్ ఉంటాయి, దానికోసం మళ్ళీ మనం సిటీకి వెళ్ళి అరేంజ్ చేసుకోలేం, ఇక్కడ ఏదైనా ఉంటే బాగుంటుంది. సో ఇలా రకరకాల ఆలోచనలు చాలా మందిలో ఉన్నాయి. 2 కోట్లు పెడుతున్నాం అంటే మనకు అన్ని అక్కడే ఉండాలని ఒక సాటిస్ఫాక్షన్ కావాలి. మీరేమిస్తున్నారు? ఎస్, మనమ్మ క్లబ్ హౌస్ అంటే విల్లా అంటేనే ఒక బెస్ట్ క్లబ్ హౌస్ ఇవ్వాలి. సో మీరు ఇందాక అన్నట్టుగా ఇల్లు అంటేనే బాల్కనీ ఉండాలి అన్నట్టు, సో విల్లా అంటేనే క్లబ్ హౌస్ ఉండాలి. మనకి 20,000 SFTలో 4 floors, 1,000 square yardలో 4 floors కడుతున్నాం. కంప్లీట్ అమ్యూనిటీస్ ఇస్తున్నాం. అంటే మినిమం ఎక్కడికి ఎక్కడికి లేదు. అంటే మీకు చిన్నగా చెప్పాలంటే స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఉన్నాయి, రన్నింగ్ ట్రాక్స్ ఉన్నాయి, ATM, సెలూన్, గ్రోసరీ, క్లినిక్. మళ్ళీ హెయిర్ కట్ వరకు మీరు హైదరాబాద్ వెళ్ళాలేమో అని అనుకోవద్దు, రైట్? సో మినిమం థింగ్స్ అన్ని ఇక్కడే కవర్ అయ్యేలాగా ఒక 22+ అమ్యూనిటీస్ ఉన్నాయి మన దగ్గర. సో వన్స్ యూ స్టెప్ ఇన్ టు ద విల్లా, మీరు ఇంకా బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. గ్రోసరీస్ ఇక్కడే ఉంటాయి, ATM మిషన్స్ ఇక్కడే ఉంటాయి, సెలూన్ ఇక్కడే ఉంది, ఫార్మసీ ఇక్కడే ఉంది. అండ్ ఇంకొకటి, ఇది కొంచెం అవుట్స్కట్స్ ఉంది కాబట్టి చుట్టుపక్కల ఉన్న రైతులు ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ ఇస్తారు. మన దగ్గర గ్రోసరీ ఉంది కాబట్టి మనం ఆ ఫెసిలిటీ కూడా పెట్టుకోవచ్చు. బయట నుంచి ఎవరైనా రైతులు ఎవరైనా వస్తే వాళ్ళకి 2 counters ఇచ్చేస్తే డైలీ మనకి ఫ్రెష్ ఫ్రూట్స్ పెట్టేస్తాం. యాక్చువల్ మన సిటీకి వస్తే అంటే క్లైమేట్ పొల్యూషన్ తో పాటుగా వెజిటబుల్స్ పొల్యూట్ అయిపోయినట్టే, ఫ్రూట్స్ పొల్యూట్ అయిపోయినట్టే. ఎందుకంటే అన్ని పండించినవి ఏది పడితే అది వేసి పండించినవి. ఇక్కడ రైతులు అనుకోండి న్యాచురల్ పద్ధతిలో పండిస్తారు కాబట్టి ఆ ఫుడ్ కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది ప్రసాద్ గారు. ఇప్పుడు క్లబ్ హౌస్ అన్ని స్టార్ట్ అయ్యాయా? క్లబ్ హౌస్ ఒకటి ఇంకా స్టార్ట్ కాలేదండి. సో మనకి ఇప్పుడు మెయిన్ ఫోకస్ ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా మాస్టర్ ప్లాన్ అనమాట. 110 villas ని ఎలా కంప్లీట్ చేయాలి. సపోజ్ మనకి ఒక 40 people అక్యుపెన్సీ కావాలంటున్నప్పుడు మనం ఇంకొక ప్లేస్ లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి దీన్ని లేట్ చేయకుండా మాస్టర్ ప్లాన్. సో ప్రస్తుతానికి మీకు మే వరకు అయితే 40 villas కంప్లీట్ అవుతుంది. విత్ ఇన్ 2 to 3 months లోపల మీకు 100% ఫర్నిచర్ తో మోకప్ రెడీ అవుతుంది. సేమ్ టైం ఇవి 2 అవ్వగానే మనకి క్లబ్ హౌస్ స్టార్ట్ చేస్తాం. క్లబ్ హౌస్ స్టార్ట్ చేసిన వెంటనే మనకు మాస్టర్ నెట్వర్క్ ఏదైతే డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ ఉందో దాన్ని మనం క్లియర్ అప్ చేస్తాం. సో హరిబరిగా చేస్తే మీకు ఆక్యుపెన్సీ రాదుగా. ఇప్పుడు సడన్ గా మీకు ఇంట్లో ఉండాలన్నా రోడ్డు లేకుండా ఉండలేరు, వాటర్ లేకుండా ఉండలేరు, డ్రైనేజ్ లేకుండా ఉండలేరు. సో ఇవన్నీ ప్లాన్ చేయాలి. దీంతో పాటు మనకి క్లబ్ హౌస్ కూడా ప్లాన్ చేయాలి. సో 2-3 phases పెట్టుకుని ఆ ఫేజెస్ వైజ్ గా రెడీ టు ఆక్యుపెన్సీ లాగా మీరు వెళ్తున్నారు. సో ఓవరాల్ గా మీకు 2 years, 1.5 to 2 years లోపల కంప్లీట్ హ్యాండ్ ఓవర్ వచ్చేస్తుంది. సో ఆబ్వియస్లీ పడుతుంది కదండి. కాంపౌండ్ వాల్ ఉంది, కంప్లీట్ 110 విల్లాకి RCC కాంపౌండ్ వాల్ 12 feet హైట్. లాస్ట్ క్వశ్చన్ అదే, అసలు సెక్యూరిటీ ఏంటి? అన్ని కొండలు ఉన్నాయి, ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కాస్త లైక్ పీపుల్ ఉంటారు. సో సెక్యూరిటీ ఎట్లా ఉంటుంది? సో మీరే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో అని అడుగుదాం అనుకున్నాను. యాక్చువల్లీ మన 110 విల్లా కంప్లీట్ గా మీరు చూడొచ్చు, రిటైనింగ్ వాల్ ఆల్మోస్ట్ 70% వర్క్ కంప్లీట్ అయింది. సో 12 feet హైట్ తోని మళ్ళీ ఒక 3 to 4 feet హైట్ తోని మనం సోలార్ ఫెన్సింగ్ చేస్తున్నాం అనమాట. సో ఆ సోలార్ తో జనరేట్ అయ్యే పవర్ మనం స్ట్రీట్ లైట్స్ కి, పంపింగ్ సిస్టమ్ కి అని చెప్పుకున్నాం కదా, దానికి అడ్జస్ట్ చేసేలాగా ప్లాన్ చేస్తున్నాం.
సో Main gate security మీరు కూడా choose సూపర్ 100% 100% సెక్యూరిటీ, కంప్లీట్ సీసీటీవీ సర్వేలెన్స్. ఇప్పుడే అండర్ కన్స్ట్రక్షన్ లోనే 100% సర్వేలెన్స్ ఉంది మనకి. నేను చూసా కింద కింద మీరు కూడా చూసే ఉంటారు ఆ టీవీలో మనకు మొత్తం సీసీటీవీ వచ్చేసి ఎగ్జాక్ట్లీ. సో సెక్యూరిటీ పరంగా ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అన్నమాట. టెన్షన్ పడక్కర్లేదు అస్సలే టెన్షన్ అనేది లేదు. అంతే. సెక్యూరిటీ కాకుండా ఈవెన్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఏదైతే టెక్నాలజీ వాడుతున్నామో ఎనీ మెయింటెనెన్స్ ఇష్యూస్ వస్తే మన టీం అక్కడే 1 year ఉండి ఆ మెయింటెనెన్స్ అన్ని సాల్వ్ చేసేలా ఉంటుంది. సో అది కూడా ఇబ్బంది లేదు. అది కూడా ఇబ్బంది లేదు. అంటే 100% మనం డే 1 మీరు బడ్జెట్ పట్టుకొని వచ్చి ఏం కొనాలి అనే సజెషన్ దగ్గర నుండి మీకు లాస్ట్ సేఫ్టీ వరకు కూడా మనం నాకు ఫస్ట్ నచ్చింది మీ లీగల్ అడ్వైజరీ. ఆఫ్ కోర్స్ అది ఎందుకంటే మనం అంటే ఇది 110 విల్లాస్ మనం ఏదో అమ్మట్లేదు కదా ఊరికే. సో దెర్ ఇస్ అ ప్రాపర్ డాక్యుమెంటేషన్, లీగల్ క్లియరెన్స్ ఉంది, బ్యాంక్ లోన్స్ ఉన్నాయి, వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే క్లయింట్ వస్తారో వాళ్ళు సాటిస్ఫై అవ్వటం అనేది వెరీ ఇంపార్టెంట్ టు ద ప్రాజెక్ట్. వాళ్ళు సాటిస్ఫై అయితే పక్కన వాళ్ళకి చెప్తారు. ఏ కొంచెం వాళ్ళకి మధ్యలో మిడిల్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్, మిడిల్ ఆఫ్ ద ఆక్యుపెన్సీ ఏ డౌట్ వచ్చినా నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్ హియర్ అట్లాంటివి వెళ్ళటానికి. ప్రసాద్ గారు, ఇప్పుడు ల్యాండ్ వాల్యూ రోజు రోజుకి పెరిగిపోతుంది అండ్ ఈ రోజు మనం న్యూస్ లో కూడా చూస్తున్నాం ఎయిర్ బట్టి సాయిల్ బట్టి కూడా ల్యాండ్ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము అని. ఇంతకు ముందు మీరు ఎట్లాను ఈ రెరా గురించి, హెచ్ఎండిసి గురించి, జిహెచ్ఎంసి గురించి ఇవన్నీ చెప్పేశారు కాబట్టి ఈ ల్యాండ్ వాల్యూ గురించి కూడా ఒకసారి చెప్తారా? ల్యాండ్ వాల్యూ వచ్చేసి ఎట్లా ఉంటుంది అని అంటే మెయిన్ ద ఫెసిలిటీస్ అన్నమాట. మీరు అన్నట్టుగా ఎయిర్ క్వాలిటీ, సాయిల్ క్వాలిటీ, కనెక్టివిటీ. ఈ కనెక్టివిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ హైదరాబాద్లోనే గచ్చిబౌలికి దీనికి ఏం తేడా అంటే ఫెసిలిటీస్. అక్కడ మీకు అన్ని ఏంటి వర్క్కి కావాల్సిన అట్మాస్ఫియర్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రతిదీ ఉంది కాబట్టి ఇక్కడ ల్యాండ్ వాల్యూ పెరిగింది. ఈ ప్లేస్లో ఇప్పుడున్న దాంట్లో ప్రజెంట్గా ఎయిర్ క్వాలిటీ ద బెస్ట్. మీరు పక్కనే చూడొచ్చు కొండలు, కనెక్టివిటీ ఓఆర్ఆర్, మళ్ళీ నెక్స్ట్ మనకి ఎక్స్టెన్షన్ ఆఫ్ ద మెట్రో. ఈ కనెక్టివిటీ అనేది 100% ఎగ్జిస్ట్ అయి ఉంది, ఎయిర్ క్వాలిటీ ఎగ్జిస్ట్ అయి ఉంది. ఇంకా కావాల్సింది ఏంటంటే మనకి పబ్లిక్ పెరగాలి ఇక్కడ. అంటే ఇక్కడ మాల్స్, టవర్స్, వర్కింగ్ అట్మాస్ఫియర్ అది వెరీ సూన్ వస్తుంది. సో ఈ ప్లేస్కి నాకు తెలిసి అంటే ఐ మీన్ టు సే 100% గ్రోత్ ఉంటుంది విత్ ఇన్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. అండ్ ఇంకొకటి కాస్త ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే హాస్పిటల్స్ దగ్గరలో ఉన్నాయా లేదా, ఇది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కరెక్ట్, రైట్. సో ఇది కూడా మనకి నియర్ బై ఉంది. ప్రెసెంట్లీ వి హావ్ మనకు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ కండిషన్లో మనకి హాస్పిటల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది. ఇదంతా నియర్ బై, అంతా నియర్ బై, జస్ట్ 10 minutes డ్రైవ్ అవి. ఇంకా నేను చెప్పేది మీరు అన్నట్టుగా ఫ్యూచర్ చెప్తున్నాను. ఒక 5 years తర్వాత ఇంకా ఏం అవ్వబోతుంది, ఏమైతే ఇది తట్టుకుంటుందా, ఈ ప్లేస్ సస్టైన్ గా ఉంటుందా, ఫెసిలిటీస్ అవి ఇంకా ఇంక్రీజ్ అయిన తర్వాత ల్యాండ్ కాస్ట్ మాత్రం డెఫినెట్ గా పెరుగుతుంది. ల్యాండ్ కాస్ట్ తో పాటు క్రౌడ్ పెరిగి మనకు లివింగ్ స్టైల్ తగ్గకుండా ఉండాలనేది. ఫైనల్ గా చెప్పండి, రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ కావచ్చు, కన్స్ట్రక్షన్ బిజినెస్ కావచ్చు, ఎట్లా ఉండింది? ఫ్యాక్ట్ ఆన్ ద గ్రౌండ్ కొద్దిగా డౌన్గా ఉంది. ఐ మీన్ టు సే ఎట్లా అంటే ఇప్పుడు హైడ్రా దానివల్ల కొద్దిగా మంది పీపుల్ షాక్ అయ్యి, అంటే అందరికీ నాలెడ్జ్ ఉండదు కదా. సో పబ్లిక్ అన్నిట్లో అందరికి నాలెడ్జ్ ఉండాలని లేదు, కాకపోతే కొంచెం మీడియాలో వచ్చేది చూసి భయపడి మన డబ్బులు ఇప్పుడు ఎందుకు పెట్టడానికి కొద్దిగా స్టేబుల్ అయినది. ఎప్పుడు ఇక్కడ ఏమైనా చెరువులు ఉన్నాయేమో దాని మీరు పూడ్చిపెట్టి కన్స్ట్రక్షన్ చేస్తున్నారేమో, ఫ్యూచర్ లో హైడ్రా వస్తే ఏంటి పరిస్థితి? అవును. సో దానివల్ల ఏమైందంటే కొంచెం స్టాగ్నేట్ అయినట్టుగా అయింది. ఎంక్వైరీస్ ఉన్నాయి, జనాలు వస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు, వాళ్ళ ప్లాన్లో పెట్టుకుంటున్నారు వెన్ టు ఇన్వెస్ట్ అనేది, వెన్ అండ్ వేర్ అండ్ హౌ అనేది. ఆ ప్లాన్స్ ఇమీడియట్గా బస్ట్ అవుతాయి విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో అందరూ బయటకు వస్తారు. ఎందుకంటే మెయిన్ ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ల్యాండ్ పైనే ఉంది. సో ఎవరైనా సరే, ఏ ఎంప్లాయీ అయినా, జాబ్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, మనీ ఎక్కడి నుంచి అయితే టర్న్ అయిన అవుతుందో అది కంపల్సరీ ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్ళాలి. ఆ ఇన్వెస్ట్మెంట్లో ఫస్ట్ పార్ట్ వచ్చేది రియల్ ఎస్టేట్. అది కన్స్ట్రక్షన్. సాధారణంగా రాత్రికి రాత్రి 100 రూపాయలు ఉన్నది కాస్త 1,00,000 రూపాయలు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు, ఓన్లీ ల్యాండ్ మీద పెడితేనే. ఎప్పుడో మన చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు చెబుతూనే ఉన్నారు కూడా అన్నమాట. సో ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడికి ఆ డబ్బులు పోవు. సో మన బడ్జెట్ ఎంతవరకు ఉంది, ఎట్లా దాన్ని ప్లాన్ చేసుకోవాలి అయితే సరిపోతుంది. అండ్ మరీ ముఖ్యంగా ఈ జేఎం ప్రాపర్టీస్లో నాకు ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, మనం వన్స్ ఒకసారి ఇక్కడ స్టెప్ ఇన్ అవ్వగానే వీళ్ళతో కాదు మనం మాట్లాడేది, లీగల్ అడ్వైజరీతో మాట్లాడుతున్నాం. సో ప్రాపర్ డాక్యుమెంటేషన్ గురించి, లోన్ గురించి అన్నీ మాట్లాడిన తర్వాతే మనం మనీ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే మంచి ఫెసిలిటీస్ ఇస్తున్నారు, మంచి సర్వీస్ ఇస్తున్నారు.
రైట్? ఎవరైనా ఒక రూపాయి దాచుకోవడానికి అవును. ఫ్యూచర్ గురించి ఇబ్బంది లేకుండా ఉండాలనుకుంటే నమ్మకమైన అంటే ట్రస్ట్ వర్ది ఉన్న దగ్గర మనం ఇన్వెస్ట్ చేస్తే ది బెస్ట్ ఫ్యూచర్ ని చూడగలుగుతాం. కరెక్ట్. రైట్? అలాంటిది చాలా మందికి మీరు ఒక రకంగా చెప్పండి ఇండైరెక్ట్ గా సర్వీస్ చేస్తున్నట్టు హెల్ప్ చేస్తున్నట్టు కూడా. ఆఫ్ కోర్స్ సర్వీస్ లోనే మీ బిజినెస్ ఉంటుంది. Yes, సో బిజినెస్ అండ్ సర్వీస్ ఇస్ ఆల్వేస్ టుగెదర్. అది మీకు బిజినెస్, ఇది మాకు సేవింగ్స్. ఎగ్జాక్ట్లీ. రైట్? సో డివైడ్ చేసి చూడలేము. ఫైనల్ గా చెప్పండి జిఎం ప్రాపర్టీస్ గురించి, కన్స్ట్రక్షన్ గురించి ఏం చెప్తారు? జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా ఇట్స్ ట్రస్ట్ అన్నమాట. రైట్. ఈ ట్రస్ట్కి మనం కావాల్సిన ఎవిడెన్స్ కూడా ఇస్తాం. ఏదో చెప్పినట్టుగానే ఉండేలాగా ఆల్మోస్ట్ 95% చెప్పింది ఇక్కడ కనబడేలాగా చూసిన తర్వాతనే వాళ్ళకి ట్రస్ట్ పెరిగింది. మనం ఇది చెప్తేనే మనం బిజినెస్ చేస్తాం. బిజినెస్ ఎక్స్టెండ్ అవ్వాలన్నా ఫస్ట్ ఉండాల్సింది నమ్మకం, రెండోది సర్వీస్. మనం సర్వీస్ ఇస్తూనే ఉంటే బిజినెస్లో ఎక్స్పెండ్ అవుతూ ఉంటాయి. ఆటోమేటిక్గా లేదంటే ఆ సర్వీస్ అక్కడే అయిపోతే బిజినెస్ కూడా అక్కడే అయిపోతుంది. yes. సో దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు. జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ వాళ్ళు ఏం మాట్లాడినా కూడా వెరిఫికేషన్ చేయొచ్చు. డాక్యుమెంటేషనే కానీ, కన్స్ట్రక్షన్ క్వాలిటీసే కానీ, ఆ వాల్యూ ఆఫ్ ద ల్యాండ్ వాళ్ళు ఎట్లా ఇంక్రీజ్ అవుతుంది అంటున్నారు, ప్రజెంట్ కండిషన్ ఏంటి, ఫ్యూచర్ కండిషన్ ఏంటి, వాళ్ళు చెప్పే ఎంతవరకు గ్రౌండ్ రియాలిటీలో ఉన్నాయని వాళ్ళు కూడా చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాతనే ఫర్దర్గా మూవ్ అవ్వాలంటే వెళ్ళొచ్చు. చాయిస్ ఇస్ కంప్లీట్లీ ఆన్ ద కస్టమర్. మన హ్యాండ్స్ లో ఉంది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.